నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశిని తీసుకున్నట్లయితే విశాఖ ఒకటో పాదము, అనురాధ 4, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి కిందకి వస్తుంది. వృశ్చిక రాశి వారికి ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు మిథున రాశిలో అష్టమ స్థితిలో ఉన్నాడు కాబట్టి సంతానానికి సంబంధించిన సమస్యలు, ఉద్యోగంలో కొంచెం ఇబ్బంది, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వారికి ఎడ్యుకేషన్ వారికి కొన్ని డిఫెక్ట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చేత కానటువంటి స్థితికి తీసుకెళ్తుంది అనమాట. ఈ ప్లానటరీ పొజిషన్ అలా ఉంది. 5వ ఇంట్లో శని కుజులు ఉన్నారు. శని 3వ ఇంటి అధిపతి, 4వ ఇంట్లో అధిపతి. కుజుడు శనికి ఇక్కడ వైరం పడుతుంది. ప్లస్ వీళ్ళు పంచమంలో ఉన్నారు. పంచమంలో పాపగ్రహాలు యోగించు కోణ స్థితిలో, అదొక పాయింట్. మీకు 6వ ఇంటి అధిపతి, అలాగే మీ రాశి అధిపతి. శత్రు రుణరోగ పీడలు కలుగుతుంటాయి. మే నెల 11th తర్వాత మేషంలోకి వస్తారు. ఇక్కడ అష్టమంలో ఉంటాడు కుజుడు. చాలా బాగుంటుంది. మీరు అనుకున్నట్టు ఇన్ని రోజులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీకు అనుకూలంగా రోజులు మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రవి బుధులు 14న మారే అవకాశం ఉంది. బుధుడు వచ్చేసి వృషభంలోకి 14వ తేదీ వస్తాడు. ఇక్కడ కుజుడు రవి ఉంటారు. సేనాధిపతి కుజుడు, రవి ఉచ్చలో ఉంటాడు కాబట్టి మీకు మంచి జరుగుతుంది. 15వ తేదీ రవి వృషభ రాశిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ శుక్రుడు వచ్చేసి 14వ తేదీ మిథున రాశిలోకి వెళ్తారు. ఇక్కడ మళ్ళా మొత్తం చార్ట్ అంతా మీకు చక్కగా ఉంటుంది. మీరు అనుకున్న స్థితికి మీరు చక్కగా వెళ్తారు కాబట్టి మీకంటూ ఒక సొల్యూషన్, మీకు మీరే క్వశ్చన్ వేసుకొని మీకు మీరే ఆన్సర్ చెప్పుకుంటారు. ఉద్యోగంలో మీకు చాలా వరకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వివాహం కాని వారికి సంబంధాలు కుదరటము, వడ్డీ వ్యాపారస్తులకు లాభాలు. అంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు, ఇవ్వగలుగుతారు, తీసుకోగలుగుతారు, నిఖచ్చితంగా అంటారు కుజుడు కదా. అలాంటి వాళ్ళు వీళ్ళ మాటలు కూడాను మీకు పెయిన్ఫుల్గా ఉంటాయి. తులారాశి, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి తేలు ఆ యొక్క ఫిగర్, అది ఆ తేలు కూడితే ఎంత బాధ ఉంటుందో వాళ్ళ మాట విసురుగా వదిలినప్పుడు అంతే బాధ అక్కడ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వివాహ విషయాలలో చాలా జాగ్రత్తగా ముందడుగు వేయండి. చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దశరథ కృత శని స్తోత్రం పారాయణ చేయండి. మీకంటూ ఒక సొల్యూషన్ చెప్పడానికి శని మీకు 3వ ఇంటి అధిపతి, 4వ ఇంటి అధిపతి, 4లో రాహు ఉన్నాడు. అర్ధాష్టమ రాహు. ఇందులోంచి బయటపడాలంటే దుర్గా ఆరాధన, అలాగే నవగ్రహాలకు కూడాను గాయత్రి మంత్రాలు ఉంటాయి. వాటిల్లో ఏదైనా కరెక్ట్గా ఏది ఇవ్వాలో మీరు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేయగలము. మీ సమస్యకు పరిష్కారం చూపించగలము. స్వస్తి.